స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటూ గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు. గాయత్రీ దేవిని పూజిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదండి, గాయత్రి మంత్రాన్ని నిత్యం జపించటం వల్ల 4 వేదాలు చదివితే లభించేంత పుణ్యం వస్తుందని కూడా అంటారు. మానవుల బుద్ధి తేజోవంతం కావటం కోసం గాయత్రీ దేవిని పూజించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అమ్మవారి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖరంపై రుద్రుడు కొలువై ఉన్నారని మన పురాణాల్లో చెప్తారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. ప్రతిరోజు రుచికరమైన వంటల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా సరికొత్తగా ముస్తాబై మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి సంధ్య గారు గెస్ట్ గా వచ్చారు. మరి సంధ్య గారు ఒక చక్కటి వంటకాన్ని మనందరికీ చేసి చూపించిపోతున్నారు. అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా సంధ్య గారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం సంధ్య. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెర్లపల్లి నుంచి వచ్చాను. చెర్లపల్లి నుంచి వచ్చారు. ఓకే. సో మరి ఈ రోజు వంటల సందడిలో ఏ వంటకంతో సందడి చేయబోతున్నారు? ఈ రోజు నేను బోర్న్విటా కాజు బర్ఫీ చేస్తున్నాను. సో మరి బోర్న్విటా కాజు బర్ఫీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. కాజు, నెయ్యి, కోకో పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్ అండ్ బోర్న్విటా, కిస్మిస్ అండ్ బాదం. సో సంధ్య గారు, బోర్న్విటా కాజు బర్ఫీకి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు కదా. సో మరి బోర్న్విటా కాజు బర్ఫీ అంటే పిల్లలకి చాలా ఇష్టమైన స్వీట్ కదా. మరి సో ముందుగా ఏం చేయాలంటారు సంధ్య గారు? ఫస్ట్ కాజుని మిక్సీ చేసుకోవాలి. కాజుని మిక్సీ చేయాలా? ఓకే. సో బాగా పౌడర్ కింద చేసేసుకోవాలా? సరిపోతుందా? సంధ్య గారు చూడండి, సరిపోతుందా? బాగా మెత్తగా అయిపోయింది. సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది పక్కన పెట్టుకొని కడాయి పెట్టాలి. కడాయి పెట్టాలా? వాటర్ వేయాలి. వాటర్, షుగర్, సో రెడీ అయిపోయింది కదా రెడీ సంధ్య గారు. ఓకే. సో నెక్స్ట్ ఒక బౌల్లో తీసేసుకుందామా దీన్ని? ఇది తీసేసి ఇంకొక కడాయి పెట్టి ఇంకొక కడాయి పెట్టాలా? ఇందులో వాటర్. వాటర్. ఇందులో కూడా షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకోవాలా? ఇప్పుడు కోకో పౌడర్, మిల్క్ పౌడర్ రెండు మిక్స్ చేయాలి. ఓకే. సో మిల్క్ పౌడర్ అంటే పాలపొడి వాడుతూ ఉంటారు కదా. ఆ పాలపొడి. అదే. ఓకే. ఇది కోకో పౌడర్. రెండు చాక్లెట్స్ కి వాడతాం కదా. అదే. ఓకే. రెండు కలిపే. రెండు కలిపి మీరు వేయండి, నేను కలుపుతాను. ఆ స్పూన్ ఇలా ఇస్తారా? సంధ్య గారు రెడీ అయిపోయినట్టు. రెడీ అయింది. సో మీరు అన్నట్టుగానే ముద్దలా వచ్చింది కదా. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చేసి ఇది వేరే ఒక బౌల్లో తీసుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో కిస్మిస్ అండ్ బాదం కలుపుకోవాలి. ఓకే. అంటే కోకో పౌడర్, మిల్క్ పౌడర్ కలిపారు కదా, అందులో కలిపి. ఇందులో కలుపు. ఓకే. నెయ్యి తీసుకోవాలి చేతికి. రౌండ్గా చేసుకోవాలి. ప్లేట్ ఇవ్వండి. ఇప్పుడు కాజు సేమ్ చేతికి నెయ్యి తీసుకొని సో ఇది కూడా రౌండ్ గా చేశారు కదా. ఓకే.
దీంట్లో ఇది పెట్టాలా? ఓకే. మొత్తం అంతా అలాగా క్లోజ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. దీని మీద లైట్గా బోన్ మీట్ వేసుకోవాలి. నైఫ్తో కట్ చేయాలి. ఓకే. దీని మీద బాదం, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. బోన్ మీటా కాజు బర్ఫీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్గా అండి. చూస్తున్నారు కదండి, బోర్న్విటా కాజు బర్ఫీ రెడీ చేసేసారు సంధ్య గారు. మరి అది రుచి చూసి ఎలా ఉందో మీకు చెప్పడానికి ముందు బోర్న్విటా కాజు బర్ఫీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బోర్న్విటా కాజు బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: బోర్న్విటా, కాజు, పంచదార, నెయ్యి, కోకో పౌడర్, మిల్క్ పౌడర్, కిస్మిస్, బాదం. బోర్న్విటా కాజు బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా జీడిపప్పుని మిక్సీలో వేసి పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నీళ్లు పోసి, నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత అందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పొడిని అందులో వేసి ముద్దలా అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టి అందులో కూడా నీళ్లు వేసి పంచదార కూడా వేసి, పంచదార బాగా కరిగిన తర్వాత ఇందులో నెయ్యి కూడా వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో మిల్క్ పౌడర్, కోకో పౌడర్ కలిపిన మిశ్రమాన్ని వేయాలి. ఈ మిశ్రమం బాగా కలిపి ముద్దలా అయ్యే వరకు ఉంచి దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత జీడిపప్పు ముద్ద, కోకో పౌడర్, పాలపొడి ముద్ద బాగా చల్లారిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బాదాం, కిస్మిస్లు వేసి బాగా కలిపి రౌండ్ గా బాల్స్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న బోర్న్విటా కోకో పౌడర్ ముద్దను ఇందులో వేసి రౌండ్ గా బాల్ లా చేసి ఒత్తుకోవాలి. అందులో కొద్దిగా బోర్న్విటా వేసి తర్వాత దీన్ని బర్ఫీ షేప్ లో కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కాజు, బాదాంతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే బోర్న్విటా కాజు బర్ఫీ సిద్ధం. చూసారు కదండి, బోర్న్విటా కాజు బర్ఫీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. సో సంధ్య గారు, కాజు బర్ఫీ ఎలా ఉందని అడిగారు కదా, సో టేస్ట్ చూసి చెప్పమన్నారు కదా. చెప్పండి. ఏం చెప్పాలో తెలియట్లేదండి. చాలా 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 బాగుందండి. సో ఎంత వర్ణించాలో తెలియట్లేదు. ఇంత రుచికరమైన వంటకాన్ని మీరు తయారు చేసి మా సఖులందరికీ చూపించినందుకు మీకు సింపుల్గా థ్యాంక్స్ చెప్పేస్తే ఏం బాగుంటుందండి. అందుకే మీకు సింపుల్గా థ్యాంక్స్ చెప్పకుండా మన సఖి వంటల సందడి కార్యక్రమంలో అనుస్వార్ నుంచి 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ. మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో సంధ్య గారు బోర్న్విటా కాజు బర్ఫీ తయారు చేసి చూపించారు కదా. చాలా రుచిగా ఉందండి. మరి ఇలాంటి రుచికరమైన విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. మరి అవన్నీ మన వంటల సందడి కార్యక్రమానికి వచ్చి ఎప్పుడెప్పుడు చేసి చూపిస్తామా అని ఎదురు చూస్తున్నారా? ఇక ఎదురు చూడొద్దండి, వెంటనే ఈ నెంబర్కి డైల్ చేయండి. మన సఖి వంటల సందడికి వచ్చేయండి. 04023556540. వెంటనే నెంబర్కి డైల్ చేసి మీరు కూడా మన సఖి వంటల సందడి కార్యక్రమానికి వచ్చి ఇదిగో మన సంధ్య గారు లాగానే చక్కగా మీకు తెలిసిన వంటకాలన్నీ చేసి మన సఖులందరికీ చూపించండి. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.